ఓకే డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ యొక్క అప్లికేషన్ చూసాం. నెక్స్ట్ ఇప్పుడు మొదలుపెట్టే చాప్టర్ ఏంటంటే యూనిట్ 4 డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్. ఓకే, నెక్స్ట్ మనం మొదలుపెట్టే చాప్టర్ ఏంటమ్మా డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్. ఇక్కడ లాజిక్ సర్క్యూట్స్ మనం తీసుకున్నట్లయితే డిజిటల్ సిస్టమ్కి సంబంధించి లాజిక్ సర్క్యూట్స్ అంటే లాజిక్ గేట్స్ మనం తీసుకున్నట్లయితే లాజిక్ సర్క్యూట్స్ తీసుకుంటే అవి 2 కేటగిరీస్లో ఉండడం జరుగుతుంది. అవి ఏంటంటే ఒకటి కాంబినేషనల్ సర్క్యూట్స్, ఇంకోటి వచ్చి సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్. సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ అదేనమ్మా లాజిక్ సర్క్యూట్స్ సంబంధించి డిజిటల్ సిస్టమ్స్కి. అదేనమ్మా లాజిక్ సర్క్యూట్స్ ఫర్ డిజిటల్ సిస్టమ్స్ క్లాసిఫైడ్ టు 2 టైప్స్. లాజిక్ సర్క్యూట్స్ మనం 2 రకాలుగా విడగొట్టచ్చు. అంటే కాంబినేషనల్ సర్క్యూట్స్ ఒకటి, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఒకటి. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ ఈ కాంబినేషనల్ సర్క్యూట్ గురించి నేర్చుకుందాం. అసలు కాంబినేషనల్ సర్క్యూట్ అంటే ఏంటి, దాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయొచ్చు. ఓకే, చూడండి. కాంబినేషనల్ సర్క్యూట్ అన్నట్లయితే ఏం చెప్పొచ్చు, ఈ కాంబినేషన్ సర్క్యూట్లో ఏముంటాయి, లాజిక్ గేట్స్. కాంబినేషన్ సర్క్యూట్లో మనం దేని కాంబినేషన్ వాడుతున్నాం, లాజిక్ గేట్స్ యొక్క కాంబినేషన్ వాడుతున్నాం. అదేనమ్మా ఈ లాజిక్ గేట్స్ యొక్క అవుట్పుట్ అనేటువంటి ఏ టైంలో చూసినా సరే ఎలా ఉంటుందట, ఆ టైంలో ఉన్న ఇన్పుట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేనమ్మా సో ఏం చెప్తున్నాడు వీడు, ఏ కాంబినేషన్ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ లాజిక్ గేట్స్ whose outputs any time are determined from only present combination of inputs. అదేనమ్మా the outputs of logic gates are depending upon the combination of input. అదేవిధంగా that particular time మనం ఏ టైం అయితే తీసుకున్నామో ఆ టైంలో ఆ లాజిక్ గేట్స్ యొక్క అవుట్పుట్ అనేటువంటిది ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ లాజిక్ ఈ కాంబినేషన్ సర్క్యూట్ని ఉపయోగించుకొని ఈ డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్లో మనం మెయిన్గా దేని గురించి డిస్కస్ చేస్తామంటే మల్టీప్లెక్సర్స్, అలాగే డీమల్టీప్లెక్సర్, నెక్స్ట్ ఎన్కోడర్స్ అండ్ డికోడర్స్. వీటి గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ముందుగా కాంబినేషన్ సర్క్యూట్ అంటే ఏంటి, సో ఒక సిస్టమ్కి మనం n ఇన్పుట్స్ ఇచ్చాం. కాంబినేషన్ సర్క్యూట్ తీసుకున్నట్లయితే ఆ సిస్టమ్కి n ఇన్పుట్స్ ఇచ్చినట్లయితే మనం ఎన్ని అవుట్పుట్స్ తీసుకోవచ్చట, m అవుట్పుట్ వేరియబుల్స్. అదేనమ్మా ఇక్కడ n ఇన్పుట్స్ ఇచ్చాం. n ఇన్పుట్లో మనకు కావాల్సిన ఇన్పుట్ని సెలెక్ట్ చేసుకుని మనకు కావాల్సిన అవుట్పుట్ని తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మన కాంబినేషన్ సర్క్యూట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఏమో నెక్స్ట్ వచ్చి మల్టీప్లెక్సర్స్. మల్టీప్లెక్సర్ దీన్నే డేటా సెలెక్టర్ అని కూడా అంటాం. ఎందుకు డేటా సెలెక్టర్ అంటున్నాం, ఇందులో మనకి ఏ ఇన్పుట్ అవసరమో దాన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుని అవుట్పుట్గా తీసుకోవడం జరుగుతుంది. అందుకని డేటా సెలెక్టర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ మల్టీప్లెక్సర్ని మనం మక్స్ అని కూడా అంటాం. MGXతో దీన్ని వచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ మల్టీప్లెక్సర్ అన్నట్లయితే ఏం చెప్పొచ్చు, ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఒక సింగిల్ అవుట్పుట్ మాత్రమే తీసుకున్నట్లయితే దాన్ని మల్టీప్లెక్సర్ అంటారు. అర్థమైందా, we can give so many inputs but we can take only one output. ఇవి డేటా ఇన్పుట్స్ అంటే మనం ఇచ్చే ఇన్పుట్స్ అనమాట. ఇక్కడ n ఇన్పుట్స్ ఇచ్చాం.
ఎన్ని అవుట్పుట్లు తీసుకుంటున్నాం, ఒక సింగిల్ అవుట్పుట్ని మాత్రమే తీసుకుంటున్నాం. అర్థమైందమ్మా. సో N21 అటువంటి మల్టీప్లెక్షన్ ఏమన్నది N21 మల్టీప్లెక్సర్ అన్నది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కాంబినేషన్ సర్క్యూట్. ఈ కాంబినేషన్ సర్క్యూట్కి మనం n ఇన్పుట్స్ ఇస్తున్నాం. కానీ n ఇన్పుట్లు ఇచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కలుపుకొని మనకి ఏమవుతుంది, ఒక అవుట్పుట్ మాత్రమే బయటికి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏ ఇన్పుట్ తీసుకోవాలంటే ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే డేటా సెలెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ డేటా సెలెక్టర్ సంబంధించి ఎస్తో డినోట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నటువంటి డేటా సెలెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ ఇన్పుట్స్ ఎన్ని అన్నట్లయితే S0, S1 ఇలా SM-1 వరకు తీసుకోవచ్చు మనం. ఇది సెలెక్ట్ ఇన్పుట్స్ అనమాట. ఇక్కడ ఏ ఇన్పుట్ని సెలెక్ట్ చేసుకోవాలనేటువంటి దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. వీటిని సెలెక్ట్ ఇన్పుట్స్గా మనం చెప్పడం జరుగుతుంది. అటువంటి ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి డేటా ఇన్పుట్స్, ఇంకోటి సెలెక్టెడ్ ఇన్పుట్స్, ఇంకోటి అవుట్పుట్. ఇక్కడ డేటా ఇన్పుట్స్ అంటే మనం ఇచ్చినటువంటి ఇన్పుట్స్ అనమాట. ఇక్కడ సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఏంటి అన్నట్లయితే మనం ఏ ఇన్పుట్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది అవుట్పుట్ అనేటువంటిది ఇక్కడ నుంచి తీసుకోవడం జరుగుతుంది బై. ఓకే, చూడండి ఇక్కడ మనం n ఇన్పుట్స్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ డేటా ఇన్పుట్స్ n ఉన్నాయి అనుకున్నట్లయితే అవి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మనం D0ని స్టార్ట్ చేయాలి. ఇన్పుట్ని D0, D1 ఇలా D2 ఇలా ఎంతవరకు తీసుకోవాలి, Dn-1 వరకు తీసుకోవాలి ఇన్పుట్స్. అదేంటమ్మా, ఇవి ఇచ్చేటువంటి డేటా ఇన్పుట్స్ D0ని స్టార్ట్ చేసుకుని Dn-1 వరకు తీసుకుంటే ఇవన్నీ అవుతుంది n ఇన్పుట్స్ అవుతుంది. అదేంటి, అలాగే అవుట్పుట్ y. అలాగే ఇక్కడ మరి డేటా సెలెక్టెడ్ ఇన్పుట్స్ అవన్నీ తీసుకోవాలన్నట్లయితే S0 నుంచి SM-1 వరకు తీసుకోవాలి. అదేంటమ్మా, మరి అయితే ఇక్కడ n అంటే ఏంటి, m అంటే ఏంటి? ఇక్కడ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, m అంటే నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ ఇన్పుట్స్. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, 2/m = n. అదేవిధంగా ఇక్కడ మనం n ఇన్పుట్స్ తీసుకున్నట్లయితే సెలెక్టెడ్ ఇన్పుట్స్ s అనేటువంటివి ఎన్ని ఉంటాయి, m ఉంటాయి. అదేవిధంగా అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, 2/m = n. అదేవిధంగా ఇక్కడ మనం తీసుకునే ఇన్పుట్స్ n. అదేవిధంగా అలాగే సెలెక్టెడ్ ఇన్పుట్స్ m అనుకున్నట్లయితే 2/m = n అయ్యే విధంగా వాటి మధ్య రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ మల్టీప్లెక్సెస్లో కొన్ని రకాలు చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మల్టీప్లెక్సెస్కి. ఇందులో ఒకటి 2-to-1 మల్టీప్లెక్సర్. దీన్నే కొంతమంది 2/1 మల్టీప్లెక్సర్గా లేదా 2-to-1 మల్టీప్లెక్సర్గా కూడా మనం చదవచ్చు. అంటే దాంట్లో ఇక్కడ 2 ఇన్పుట్లు ఇస్తున్నాం, ఒక అవుట్పుటే తీసుకుంటున్నాం. అదేవిధంగా తర్వాత వచ్చి 4-to-1 మల్టీప్లెక్సర్. అంటే ఇక్కడ 4 ఇన్పుట్స్ ఇస్తున్నాం, సింగిల్ అవుట్పుట్ తీసుకుంటున్నాం. తర్వాత వచ్చి 8/1 మల్టీప్లెక్సర్. అంటే ఇక్కడ 8 ఇన్పుట్లు ఇస్తున్నాం, ఒక అవుట్పుట్ని తీసుకోవడం జరుగుతుంది. 4 వచ్చి 16-to-1 మల్టీప్లెక్సర్. అంటే ఇక్కడ 16 ఇన్పుట్స్ ఇస్తున్నాం, సింగిల్ అవుట్పుట్ని తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు మనం 2-to-1 మల్టీప్లెక్సర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి 2-to-1 మల్టీప్లెక్సర్. ఈ 2-to-1 మల్టీప్లెక్సర్లో 2 డేటా ఇన్పుట్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఏంటవి, డేటా అని చెప్పడం కోసం D రాస్తున్నాం, అవి D0 అండ్ D1. అలాగే సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయి, సెలెక్టెడ్ ఇన్పుట్స్ మనకి m కదా, ఇక్కడ 2 డేటా ఇన్పుట్స్ n = 2 అని మనకి ఇక్కడ అర్థమైంది, ఇన్పుట్లు 2 కాబట్టి. మరి m వాల్యూ ఎంత అంటే మనకి కండిషన్ ఏమనుకున్నాం, 2/m = n. అవునా, 2/m = n అంత 2 కదా, అంటే 2/1 m = 1. అంటే సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఎన్ని 1, m = 1. అలాగే ఒక సింగిల్ అవుట్పుట్ అనేది ఉంటుంది. అంటే మనం సింపుల్గా 2-to-1 మల్టీప్లెక్సర్ కనుక గమనించినట్లయితే D0, D1 అనేటువంటి 2 డేటా ఇన్పుట్స్ అనేటువంటివి ఉంటాయి. అలాగే ఒక ఇనేబుల్డ్ ఇన్పుట్,
ఇక్కడ ఎనేబుల్ ఇన్పుట్ ఎందుకంటే చూడండి, ఈ ఎనేబుల్ ఇన్పుట్ 1 అయితేనే ఇన్పుట్స్ కండక్షన్లోకి రావడం జరుగుతుంది. ఒకవేళ ఎనేబుల్ ఇన్పుట్ 0 అయితే ఏ ఇన్పుట్కి వాల్యూ ఉండదు అనమాట. అర్థమైందా? అలాగే ఒక సెలెక్టెడ్ ఇన్పుట్ ఎస్, ఒక సెలెక్టెడ్ ఇన్పుట్ ఎస్ తీసుకున్నట్లయితే ఇప్పుడు అవుట్పుట్ వై. ఇది 2 to 1 మల్టీప్లెక్సర్ అనమాట. అర్థమైందమ్మా? ఇప్పుడు దీని యొక్క ట్రూత్ టేబుల్ చూద్దాం. అర్థమైంది? ఇక్కడ మనం ఎన్ని ఇన్పుట్లు ఇచ్చినప్పటికీ ఒక అవుట్పుట్ మాత్రమే తీసుకునే సర్క్యూట్ని మనం మల్టీప్లెక్సర్గా తీసుకోవడం జరుగుతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇనేబుల్ ఇన్పుట్ ఫస్ట్ ట్రూత్ టేబుల్ చెప్పుకుంటున్నాం మనం. ఇనేబుల్ ఈ, సెలెక్ట్ ఎస్, D0 D1 అవుట్ టు వై. ఇనేబుల్ ఈ, ఇక్కడ ఇనేబుల్ ఫస్ట్ 0 అనుకోండి. ఇది 0 అనుకుంటే ఇంకా ఇన్పుట్లు పనిచేయవు, అలాగే అవుట్పుట్ కూడా రాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్స్ అనమాట. అలాగే అవుట్పుట్ 0. అదేందమ్మా? ఇక్కడ ఇనేబుల్ ఇన్పుట్ ఎప్పుడైతే 0 అయిందో D0 D1 రెండు కూడా ఇంకా మనకి కండక్షన్లోకి రావు. అలాగే సెలెక్టెడ్ ఇన్పుట్ కూడా ఏమి ఉండదు. అందుకని 3 ఇంటూలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇనేబుల్ ఇన్పుట్లు 1 తీసుకోండి. సెలెక్టెడ్ ఇన్పుట్ మనకి ఏంటి, సింగిల్ అవుట్పుట్ అయితే 0 అయినా అవ్వచ్చు లేదా 1 అయినా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ 0 తీసుకున్నారు అనుకోండి, ఎస్ఎన్ 0 తీసుకున్నారు అనుకోండి. అదేనమ్మా? ఫస్ట్ ఏమనుకుంటారు, ఇనేబుల్ ఇన్పుట్ 1 తీసుకున్నాం, ఇది ఎస్ వాల్యూ 0 తీసుకున్నారు. ఇప్పుడు D0 వచ్చి 0 అనుకోండి. ఏమో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎస్ 0 తీసుకున్నాం, D0 0 తీసుకున్నాం. అక్కడ అవుట్పుట్ కూడా ఏమవుతుంది, 0. తర్వాత ఇనేబుల్ ఇన్పుట్ 1 తీసుకోండి, సెలెక్టెడ్ ఇన్పుట్ 1 తీసుకోండి, D0 1 తీసుకోండి. అంటే ఈ టైంలో D1 ఆఫ్ అవుతుంది అనమాట. D0 ఒకటే కండక్షన్లోకి వస్తుంది. ఆ అవుట్పుట్ ఎంత అవుతుంది, 2 లేదంటే ఓపెన్ చేయండి. ఎస్ 0 తీసుకోండి ముందు. ఫస్ట్ కేసులో ఎస్ 2 0 తీసుకుని D0 0 1 తీసుకోండి. అప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. అలాగే మళ్ళీ ఇనేబుల్ ఇన్పుట్లు 1 తీసుకుని సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఈసారి 2 1లు తీసుకోండి. 2 1లు తీసుకుని D0 ఆఫ్ చేసి ఇప్పుడు D1కి ఇవ్వండి. D1 0 ఒకటి 1 ఒకటి తీసుకున్నట్లయితే అవుట్పుట్ ఏమవుతుంది, 0 1 వస్తుంది. అమ్మ ఈ విధంగా దీని ట్రూత్ టేబుల్ అంటూ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాం, ఇనేబుల్ ఇన్పుట్ని 0 చేసినట్లయితే ఈ ఇన్పుట్స్కి వాల్యూ ఉండదు, అందువల్ల అన్నీ ఇంటూలు పెట్టాం. తర్వాత ఇనేబుల్ ఇన్పుట్ 1 చేసుకుని సెలెక్టెడ్ ఇన్పుట్ 0 చేసుకోండి. 0 చేసుకుని D0ను కూడా 0 చేసినట్లయితే అది విందమ్మా. అప్పుడు వై వాల్యూ ఏమవుతుంది, అవుట్పుట్ ఈ 2 0 అయితే అవుట్పుట్ కూడా 0 కదా. అలా కాకుండా ఇప్పుడు ఇది 0 తీసుకుని D0 1 తీసుకున్నట్లయితే అవుట్పుట్ 1 వస్తుంది. అలాగే ఎస్ వాల్యూ 1 తీసుకుని D1 0 చేసినప్పుడు అవుట్పుట్ 0. అలాగే ఎస్ను 1 చేసుకుని D1 1 తీసినప్పుడు కూడా అవుట్పుట్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. అప్పుడు అంటే చూడండి మనకు అవుట్పుట్ అనేటువంటిది చూడండి, D0 D1 రెండు 1లు అయినప్పుడు మాత్రమే రావడం జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈక్వేషన్ రాసుకుందాం. లాజిక్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ అవుట్పుట్ 1 అవ్వాలి అన్నట్లయితే y ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఈ ఇంటూ ఎస్ కాంప్లిమెంట్ D0 అంతే కదా. ఈ వాల్యూ 1, ఇక్కడ ఎస్ వాల్యూ 0 కాంప్లిమెంట్ అంటే 1 అవుతుంది. అలాగే D0 1 అంటే అవుట్పుట్ 1 అవుతుంది కదా. అలాగే ఇంకో అవుట్పుట్ 1 అయింది అక్కడ, ఇక్కడ ఈ ఎస్ డి.
అదేంటమ్మా, దీని లాజిక్ ఎక్స్ప్రెషన్ వచ్చి లాజిక్ ఈక్వేషన్ వచ్చి y ఈజ్ ఈక్వల్ టు ఈ ఎస్ బార్ డి నాట్గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ వాల్యూ ఎంత 1, ఎస్ వాల్యూ 0 కాంప్లిమెంట్, డి నాట్ ఎంత 1, అంటే అవుట్పుట్ ఎంత అవుతుంది 1 అవుతుంది కదా, 0 కాంప్లిమెంట్ 1 కాబట్టి. అలాగే ఇంకొక లాజిక్ ఈక్వేషన్ అంటే y ఈజ్ ఈక్వల్ టు ఈఎస్డి, అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకా మిగిలినవన్నీ జీరోలు అయినాయి కాబట్టి వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేర్ఫోర్ అవుట్పుట్ y ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, ఇక్కడ ఈ ఎస్ బార్ డి నాట్ ప్లస్ ఈఎస్డిగా రాయొచ్చు. అప్పుడు ఈ ఇంటూ ఎస్ బార్ డి నాట్ ప్లస్ ఎస్డిగా రాసుకోవచ్చు. అవుట్పుట్ y ఈజ్ ఈక్వల్ టు ఏమో ఓకే ఎస్ బార్. ఇప్పుడు దీనికి సంబంధించి లాజిక్ గేట్స్ని ఉపయోగించుకొని 2/1 మల్టీప్లెక్సర్ ఏ విధంగా చూపించాలో చూద్దాం. ఇది ఎస్ అనేది సెలెక్టెడ్ ఇన్పుట్స్, D0 D1 అనేటువంటి డేటా ఇన్పుట్స్ తీసుకోండి. అలాగే మనకి ఎస్ కాంప్లిమెంట్ కూడా కావాలి కాబట్టి దీని నాట్ గట్టి కనెక్ట్ చేయండి, ఇది ఎస్ కాంప్లిమెంట్ అవుతుంది. దీన్ని ఒక అండర్గేట్కి ఇవ్వండి, ఈ ఇన్పుట్ని తీసుకొచ్చి అండర్గేట్కి ఇవ్వండి. అప్పుడు దీని అవుట్పుట్ ఏమవుతుంది, మనం దేనికి కలిపాం, ఎస్ కాంప్లిమెంట్కి D0 కలిపాం కదా, దీని అవుట్పుట్ ఏమవుతుందమ్మా ఎస్ కాంప్లిమెంట్ D0. అలాగే ఇంకొక అండర్గేట్ని తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఎస్కి అలాగే D1కి కనెక్ట్ చేసాం కదా, దీని అవుట్పుట్ ఏమవుతుంది SD1. ఇప్పుడు ఈ రెండింటిని ఒక ఆర్ గేట్ కనెక్ట్ చేయండి. ఆర్ గేట్ కనెక్ట్ చేస్తే అవుట్పుట్ ఏమవుతుంది ఎస్ బార్ D0 ప్లస్ SD1. ఇప్పుడు ఈ అవుట్పుట్ని తీసుకొచ్చి ఒక అండర్గేట్ కలపండి. ఇక్కడ ఇనేబుల్ ఇన్పుట్ ఇవ్వండి. ఇనేబుల్ ఇన్పుట్ ఈ ఇచ్చినట్లయితే అవుట్పుట్ అనేటువంటి y రావడం జరుగుతుంది. y ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఈ ఇంటూ ఎస్ బార్ D0 ప్లస్ SD1గా రాయొచ్చు. ఎస్ లేదా ఎస్ కాంప్లిమెంట్ D0 ప్లస్ SD1గా రాయొచ్చు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఈ 0 అయితే అవుట్పుట్ 0 అవుతుంది. అదేందమ్మా, అందువల్ల ఇంక ఇక్కడ మన ఇన్పుట్లు ఇచ్చినా ఉపయోగం లేదు. ఇక్కడ ఈ ఈక్వల్ టు 1 అయితే మాత్రమే ఈ సర్క్యూట్ అనేటువంటిది కండక్షన్లోకి రావడం జరుగుతుంది ఏమో. ఓకే, నెక్స్ట్ వచ్చి 4 to 2 మల్టీప్లెక్సర్. సెకండ్ వన్ 4 to 2 మల్టీప్లెక్సర్ అంటే ఇక్కడ 4 ఇన్పుట్లు ఇస్తున్నాం, 2 అవుట్పుట్లు అనేటువంటి మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఈ మల్టీప్లెక్సర్ యొక్క డయాగ్రామ్ వేద్దాం. ఇది 4 to 1, 4 ఇన్పుట్లు ఇస్తున్నాం, ఒక అవుట్పుట్ రావడం జరుగుతుంది. 4 to 1 మార్క్స్. ఇక్కడ ఇన్పుట్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయన్నా, D0 నుంచి Dn-1 వరకు ఉంటాయి. అవునా, ఇన్పుట్లు అనేటువంటివి D0 నుంచి డేటా ఇన్పుట్లు Dn-1 వరకు ఉంటాయి. ఇక్కడ n ఈక్వల్ టు 4 కాబట్టి D0 నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, D3 వరకు ఉంటాయి. ఇవి ఇన్పుట్స్. అలాగే అవుట్పుట్ y అనేటువంటిది. అలాగే సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఎన్ని వస్తాయి మనకి, 2 for n ఈజ్ ఈక్వల్ టు m కదా. ఇక్కడ మనకి n వాల్యూ అంతా 4 కదమ్మా.
చూడండి సార్, 2 for m ఈజ్ ఈక్వల్ టు n అవునా, అంటే 2 for m ఈజ్ ఈక్వల్ టు ఎంత 4, అంటే 2 for m ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్, అంటే m ఈక్వల్ టు ఏమవుతుంది 2 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకి కండిషన్ ఏంటి, ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య రిలేషన్ 2 for m ఈక్వల్ టు n, అంటే 2 for m ఈక్వల్ టు 4, ఎందుకంటే ఇక్కడ ఇన్పుట్స్ 4 కాబట్టి 2 for m ఈక్వల్ టు 2 స్క్వేర్గా రాసుకుంటే m ఈక్వల్ టు ఎంత అవుతుంది 2 అవుతుంది. అంటే ఇక్కడ డేటా సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. అవేంటి S0 S1. ఇది బ్లాక్ డయాగ్రామ్ అనమాట. అదేంటే ఇక్కడ 4 ఇన్పుట్లు ఇచ్చాం, D0 D1 D2 D3 అని డేటా ఇన్పుట్స్ ఇచ్చాం. S1 S2 అనేటువంటి 2 సెలెక్టెడ్ ఇన్పుట్స్ తీసుకున్నాం. Y అనేటువంటి అవుట్పుట్ అనేటువంటి రావడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క ట్రూత్ టేబుల్ చూద్దాం. ఇక్కడ ఇనేబుల్ ఇన్పుట్ అది చూపించకపోయినా అంతేం ప్రాబ్లం కాదు. అది కొన్ని బుక్స్లో వేస్తున్నా, కొన్ని బుక్స్లో వేయట్లేదు, అంత నెసెసిటీ కాదు. ఇక్కడ చూడండి సెలెక్ట్ లైన్స్, అవుట్పుట్ సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఏంటి S1 ఒకటి S0 ఒకటి, అవుట్పుట్ O అనుకోండి. ఇలా అవుట్పుట్ ఫస్ట్ కేసులో S1 0 S0 0 రెండు జీరోలు అయితే కనుక ఇంకా అవుట్పుట్ ఏమవుతుంది D0, అంటే ఈ ఇన్పుట్ని సెలెక్ట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు S1 0 S0 1, ఇది 0 ఇది 1 అయినట్లయితే కనుక ఇక్కడ ఇందులో కూడా చూడమ్మా అవుట్పుట్ ఏమవుతుంది D1 అవుతుంది. తర్వాత S1 1 S0 0 అయినట్లయితే D2, అలాగే S1 1 S0 1 అయినట్లయితే కనుక D3గా మనం తీసుకోవడం జరుగుతుంది. అదేంటమ్మా ఇక్కడ చూడండి, ముందు S1 0 చేసుకోండి, S0 కూడా 0 చేసుకుంటే వచ్చే అవుట్పుట్ D0. ఆ తర్వాత S1 0 S0 1 చేసినట్లయితే వచ్చేటువంటి వాల్యూ D1 ఇన్పుట్ అనమాట. అలాగే ఇక్కడ S1 1 తర్వాత 0, ఇది ఒక ఆర్డర్లో తీసుకోవాలి, 0 0 1 0గా 0 1 0 1గా తీసుకున్నట్లయితే మనకి D0 D1 D2 D3 అనేటువంటి అవుట్పుట్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఇప్పుడు దీని యొక్క లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ వేద్దాం. ఇక్కడ 2 సెలెక్టెడ్ ఇన్పుట్స్ ఉన్నాయి కదా, S1 S0. ముందర దాంట్లో అయితే S0 ఒకటే వేసాం లేదా S ఒకటే వేసాం సెలెక్టెడ్ ఇన్పుట్స్లో. ఇక్కడ 2 ఇన్పుట్లు ఉన్నాయి కాబట్టి S1 S0. మళ్ళీ వీటిని ఒక నాటికట్టి కనెక్ట్ చేసి S1 కాంప్లిమెంట్ని కూడా తీసుకుందాం. S0 కాంప్లిమెంట్. ఇప్పుడు 4 ఇన్పుట్లు కాబట్టి 4 AND గేట్లు తీసుకోండి. ఈ ఫస్ట్ AND గేట్ని ఏం చేస్తున్నాం, S1 కాంప్లిమెంట్కి కనెక్ట్ చేయండి. S1 కాంప్లిమెంట్కి అలాగే S0 కాంప్లిమెంట్కి D0కి కనెక్ట్ చేసినట్లయితే అవుట్పుట్ ఏమవుతుంది S1 కాంప్లిమెంట్ S0 కాంప్లిమెంట్ D0. అదేండి అలాగే, ఎందుకంటే ఇక్కడ 0 వాల్యూ 1 అవ్వాలి కదా. మనం S1 S0 రెండు జీరోలు తీసుకున్నాం. S1 S0 రెండు జీరోలు తీసుకున్నట్లయితే అవుట్పుట్ ఏమవుతుంది S1 కాంప్లిమెంట్ S0 కాంప్లిమెంట్ D0 అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చి
సెకండ్, ఇది ఫస్ట్ D0 సెలెక్ట్ లైన్స్ ఏమనుకుంటున్నావు S1 S0 అవుట్పుట్ y అనుకుంటే ఏమనుకున్నావు 0 0 0 1 1 0 1 1 అనుకుంటున్నాం కదా. ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది D0 D1 D2 D3 వచ్చింది అవునా. ఇప్పుడు తర్వాత S0ని కనెక్ట్ చేయండి. ఇప్పుడు చూడండి టర్మ్స్ ఎలా వస్తుంది. ఇక్కడ S1 కాంప్లిమెంట్ S0 కాంప్లిమెంట్ ఇంటూ D0 అంటే S1 కాంప్లిమెంట్ S0 కాంప్లిమెంట్. అలాగే ఇన్పుట్ కూడా తీసుకొని లేకపోతే ఇన్పుట్లు ఏంటి D0 D1 D2 D3 ఏమా. ఇప్పుడు ఈ టర్మ్స్ రావాలంటే కనుక చూడండి. తర్వాత నేను ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఇక్కడ అవుట్పుట్ y ఈక్వల్ టు D0 ఎప్పుడు తీసుకుంటాము అంటే S1 S0 ఈజ్ ఈక్వల్ టు 0 0 అయినప్పుడు. అర్థమైందా. y ఈక్వల్ టు D0 ఎప్పుడు అవుతుంది S1 S0 రెండు 0 అయినప్పుడు. అలాగే y ఈక్వల్ టు D1 ఎప్పుడు అవుతుంది S1 S0 రెండు కూడా 0 1 అయినప్పుడు. అలాగే D2 ఎప్పుడు వచ్చింది S1 S0 రెండు 1 0 అయినప్పుడు. y ఈక్వల్ టు D3 అనేటువంటి ఎప్పుడు వచ్చింది S1 S0 అనేటువంటి 1 అయినప్పుడు. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుని మనం లాజిక్ ఎక్స్ప్రెషన్ ఎలా రాయొచ్చు అన్నట్లయితే y ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు S1 కాంప్లిమెంట్. ఇక్కడ 0 ఉంది కదా 1 అవ్వాలి అంటే S1 కాంప్లిమెంట్. అలాగే S0 కాంప్లిమెంట్ ఇంటూ D0 ప్లస్ చూడండి ఆ ఈక్వేషన్ ఎలా వస్తుందంటే మనకి అదేనా మాకు 4/1 మల్టీప్లెక్సర్ అంటే 4 ఇన్పుట్లు ఇస్తున్నాం. సింగిల్ అవుట్పుట్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆ అవుట్పుట్లు ఏంటంటే D0 D1 D2 D3 అదేనా. ఇక్కడ D0 ఎప్పుడు వస్తుంది S1 S0 రెండు 0 అయినప్పుడు. D1 ఎప్పుడు వస్తుంది S1 0 S0 1 అయినప్పుడు. y ఈక్వల్ టు D2 ఎప్పుడు వస్తుంది S1 1 అయినప్పుడు S0 0 అయినప్పుడు. y ఈక్వల్ టు D3 ఎప్పుడు వస్తుంది S1 1 అయినప్పుడు S0 1 అయినప్పుడు. అయితే ఇప్పుడు లాజిక్ ఈక్వేషన్ మనం ఏ విధంగా రాయొచ్చు అంటే y ఈజ్ ఈక్వల్ టు D0 S1 కాంప్లిమెంట్ S0 కాంప్లిమెంట్ D0 ప్లస్ S1 కాంప్లిమెంట్ S0. ఇక్కడ 1 ఉన్న దానికి కాంప్లిమెంట్ రాయవలసిన పని లేదు ఇంటూ D1 ప్లస్ S1 కాంప్లిమెంట్ S1 ఇంటూ S0 కాంప్లిమెంట్ D2 ప్లస్ S1 S2 D3. ఇది లాజిక్ ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు ఈ లాజిక్ ఈక్వేషన్ని లాజిక్ గేట్స్ ఉపయోగించి ఒకసారి ప్రూవ్ చేద్దాం. లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ వేద్దాం. అదేంటమ్మా అంటే 4/1 మల్టీప్లెక్సర్కి వచ్చి అవుట్పుట్ యొక్క ఈక్వేషన్ అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ 4 ఇన్పుట్లని కలిపి మనం ఒకే అవుట్పుట్గా తీసుకోవడం జరుగుతుంది. అదేంటమ్మా ఇక్కడ మల్టీప్లెక్సర్ చేసే పని ఏంటంటే మనం ఇచ్చిన ఇన్పుట్ అంతటిని కూడా ఒకే అవుట్పుట్గా తీసుకుంటుంది. అయితే ఆ అవుట్పుట్ అంతటిని కూడా ఏ ఇన్పుట్ని ఉపయోగించి తీసుకోవాలి అని సెలెక్ట్ చేసేదే మల్టీప్లెక్సర్ అనమాట. అర్థమైందా. ఓకే. ఆ ఇన్పుట్ అంతటిని ఎక్కడి నుంచి తీసుకోవాలో సెలెక్ట్ చేసేదాన్ని మనం మల్టీప్లెక్సర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఆ గేట్స్ ఉపయోగించి ఆ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు S1 కాంప్లిమెంట్ S0 D0 ప్లస్ S1 కాంప్లిమెంట్ S0 D1 ప్లస్ S1 S0 కాంప్లిమెంట్ D2. ఇప్పుడు ఆ ఈక్వేషన్ ఎలా వచ్చిందో లాజిక్ గేట్స్ ద్వారా చూద్దాం. ఇక్కడ S1 S0 అనేటువంటి మనం తీసుకున్నటువంటి సెలెక్టెడ్ ఇన్పుట్స్. ఇది S1 కాంప్లిమెంట్. ఇది S0 కాంప్లిమెంట్.
ఇప్పుడు 4 AND గేట్లని తీసుకొని వీటిని కలుపు. ఇక్కడ ఫస్ట్ ఏం రావాలి మనకి? S1 కాంప్లిమెంట్ S0 కాంప్లిమెంట్ D0 కదా, మనకి ఇక్కడ D0 ఇవ్వండి. అలాగే ఇప్పుడు S1 కాంప్లిమెంట్ అంటే ఇది, అలాగే S0 కాంప్లిమెంట్ అంటే ఇది. ఈ మూడింటిని కలిపినట్లయితే మనకు అవుట్పుట్ అనేటువంటిది S1 కాంప్లిమెంట్ S0 కాంప్లిమెంట్ D0 రావడం జరుగుతుంది AND గేట్. అలాగే ఇంకో AND గేట్ తీసుకోండి, దానికి అవుట్పుట్ ఏం రావాలి? S1 కాంప్లిమెంట్ S0 D1 రావాలి. S1 కాంప్లిమెంట్ అంటే ఇది కదా, ఇక్కడ నుంచి తీసుకుని కలపాలి. S0 అంటే ఇది, ఇక్కడ D1 ఇవ్వండి, ఇంకో ఇన్పుట్, డేటా ఇన్పుట్. అలాగే నెక్స్ట్ మూడోది S1 S0 కాంప్లిమెంట్ D2, అవునా? ఇక్కడ S1 అంటే ఇది లోకి ఇన్పుట్, తర్వాత S0 కాంప్లిమెంట్ అంటే ఇక్కడ నుంచి, నెక్స్ట్ D2. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేంటి? S1 S2 D3 కదా, ఇక్కడ D3 ఇచ్చేయండి. ఇప్పుడు S1 ఇది S0, సారీ S1 S0, ఇది S1. అలాగే ఇంకోటి ఏంటమ్మా S0 అంటే ఇక్కడ నుంచి ఇచ్చినట్లయితే అప్పుడు S1 S0 D3 అటువంటి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 4 ఇన్పుట్ని తీసుకొచ్చి మనం ఒక AR గేట్కి ఇచ్చినట్లయితే అవుట్పుట్ Y అనేటువంటి రావడం జరుగుతుంది. అప్పుడు అవుట్పుట్ Y = ఈ టర్మ్ అనేటువంటి రావడం జరుగుతుంది ఏమో. అది అంటే 4/1 మల్టీప్లెక్సర్ని లాజిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ద్వారా కూడా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి 8/1 మల్టీప్లెక్సర్, అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు అర్థమైంది కదా మనం చెప్పుకుని. అర్థమైందా? మల్టీప్లెక్సర్ అంటే ఏంటి? మనం ఎన్ని ఇన్పుట్లు ఇచ్చినప్పటికీ కూడా ఒకే అవుట్పుట్ తీసుకున్నట్లయితే దాన్ని మల్టీప్లెక్సర్గా మనం చెప్పడం జరుగుతుంది. అందులో మళ్ళీ మనం 2/1 మల్టీప్లెక్సర్ ఒకటి, 4/1 మల్టీప్లెక్సర్ ఒకటి చెప్పడం జరిగింది. 2/1 మల్టీప్లెక్సర్ అంటే ఏంటి? 2 ఇన్పుట్లు ఇచ్చి ఒక అవుట్పుట్ తీసుకుంటున్నాం. 4/1 మల్టీప్లెక్సర్ అంటే ఏంటి? 4 ఇన్పుట్లు ఇచ్చి ఒక అవుట్పుట్ని మనం తీసుకోవడం జరుగుతుంది. అర్థమైందా? అలాగే ఇంకో కండిషన్ ఏం చెప్పుకుంటున్నాం? 2 for m is equal to n. ఇక్కడ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ గివెన్. ఇక్కడ m అంటే నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ డేటా ఇన్పుట్స్. అదేనమ్మా, మనం ఎన్ని ఇన్పుట్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనేటువంటి m అనమాట, సెలెక్టెడ్ ఇన్పుట్స్ అనమాట. n అంటే మనం ఇచ్చినటువంటి ఇన్పుట్స్. అదేవిధంగా